అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఎండలో ఒకటి బాగా ఎక్కువయ్యాయి కదా. సో ఇవాళ వచ్చేసి సండే కదా. సండే స్పెషల్ అయితే మా ఇంట్లో ఏం లేదు, ఎందుకంటే మేము మా రిలేటివ్స్ ఇంటికి అయితే భోజనానికి అయితే వెళ్తున్నాం అనమాట ఇవాళ. సో ఇది కూడా మా మమ్మీ కుట్టారండి నాకు శారీని అయితే. ఆ డ్రెస్ అయితే వేసుకున్నాను. పూర్తి డ్రెస్ అనేది చూపిస్తాను మీకు కూడా వీడియోలో అయితే. సో ఇంకేంటంటే ఈరోజు పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకైతే మార్నింగ్ ఇడ్లీ అయితే వేసాము. బ్రేక్ఫాస్ట్ అయితేను తినేసారనమాట. ఇప్పుడే వర్క్ అంతా కంప్లీట్ అయింది. మా అమ్మాయికి కూడా కొంచెం పన్ను అయితే బాగాలేదండి. పన్ను సలుపు అనేది వస్తున్నది అనమాట. నిన్న తీసుకెళ్ళాం డెంటల్ వాళ్ళ దగ్గరికి. సో వాళ్ళు ఏంటంటే రూట్ కెనాల్ చేయాలన్నారు. ఇంకా దానికి రేపైతే, ఇవాళ సండే కదా, హాస్పిటల్స్ ఏం లేవు. రేపైతే తీసుకెళ్ళి చేయించాలన్నమాట రూట్ కెనాల్ అయితే. వీడియో అయితే నిన్న పోస్ట్ చేయడం అవ్వలేదు, కొంచెం రిలేటివ్స్ వచ్చారు ఇంటికి, అందుకని వీడియో అనేది పోస్ట్ చేయడం అవ్వలేదు. సో మనదైతే సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతున్నారు కాబట్టి చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి నాకు. ఇంకా శివరాత్రి వస్తున్నది కదా. సో మీ అందరి ప్లాన్స్ ఏంటి? శివరాత్రికి ఎక్కడికైనా వెళ్తున్నారా? జాగారం చేస్తారా ఏంటి అన్నది నాతో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో నేను వెళ్ళే తోవ అయితే మీకు కూడా చూపిస్తాను. ఓఆర్ఆర్ నుంచి అయితే వెళ్తామన్నమాట మేము. ఆ తోవ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు కూడా చూపిస్తాను వీలైతే. ఇంకా ఈరోజు వీడియో అయితే అక్కడక్కడ షూట్ చేస్తాను, ఎందుకంటే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం కదా, అవుతుందో లేదో తెలీదు. ఇంటికి వచ్చాక రిమైనింగ్ వీడియో అయితే షూట్ చేస్తాను. ఇంకా మెయిన్ ఏంటంటే సమ్మర్ వచ్చింది కదండి, పిల్లలకి కొంచెం బార్లీ, సబ్జా ఇలాంటివి అయితే పెట్టడం వల్ల వేడి అనేది తగ్గుతుంది వాళ్ళకి, ఎందుకంటే పాపం బాడీ అనేది డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది కదా. సో దాన్ని అయితే మీరు ఇచ్చేయచ్చు. దీంట్లో అయితే ఒక చిన్న చిట్కా అయితే చెప్తానండి. మనకి ఎండాకాలం అంటే ఫేస్ అంతా కూడా ట్యాన్ అయిపోతూ ఉంటుంది కదా. సో దానికోసమని ఒక కప్పులోని కొంచెం శనగపిండి, అలాగే కొంచెం కాఫీ పౌడరు, కొంచెం షుగర్, ఇంకొంచెం నిమ్మకాయ అయితే యాడ్ చేసేసుకుని దాన్ని అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసుకుని దాన్ని అయితే ఫేస్కి అయితే అప్లై చేసుకుని ఒక 10 minutes వదిలేసి దాన్ని బాగా రఫ్ చేసుకున్నట్లయితే మొత్తం ట్యాన్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ ప్యాక్ అనేది ఇవాళ చూపిద్దాం అనుకున్నాను, బట్ నేను బయటకు వెళ్ళడం వల్ల అవ్వలేదు, అందుకే మీకు నోట్తో అయితే షేర్ చేసుకోవడం జరిగిందనమాట, చూపించలేకపోయాను. నేనైతే ట్రై చేశానండి ఆ ప్యాక్ అయితే, నాకైతే బాగా వర్కౌట్ అయింది. మీరు చూస్తే జాజికాయతో మొన్న చెప్పింది కూడా మీరు టిప్ ఫాలో అయినట్లయితే చూసారు కదా, నాకు మచ్చలు అనేవి డార్క్నెస్ తగ్గాయి అనమాట. సో మీ అందరికీ కూడా ఈ టిప్స్ ఎలా ఉన్నాయి, యూజ్ అవుతున్నాయా? యూజ్ అయితే కనుక మీరు కూడా యూజ్ చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఓకే అండి, వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది, చూసేయండి నాతో పాటు మీరు కూడా. చూసారు కదా, ఇక్కడ మా ఇంటి వెనకాతల వేప చెట్టు అయితే ఉందండి. సో ఈ వేప చెట్టుకి అయితే పూత అనేది బాగా వచ్చిందనమాట. ఇంకా మనకి ఉగాదికి అయితే ఉపయోగపడుతుంది బాగానే. సో ఇంకా అలాగే ఈ వేపాకుతో అయితే నేనైతే పిల్లలకి స్నానం అనేది కూడా చేయిస్తానండి. అలాగే ఈ వేపాకులోని కొంచెం పసుపు అనేది యాడ్ చేసి నూరేసి వాళ్ళకైతే చిన్న బాల్స్లోకి చేసి వేస్తాను. ఒక 2 months 3 monthsకి ఒకసారి, ఎందుకంటే ఏమైనా చెడు పురుగులు ఉన్నా ఏమున్నా సరే పోతాయి కదా, వాళ్ళకి ఫుడ్ తినకపోయినా సరే అలా వేస్తాను అనమాట. సో మీరు కూడా మీ దగ్గరలో ఉంటే కనుక ఈ వేపాకు ఇదైతే వెయ్యండి, మందు అయితే కనుక బాగా పనిచేస్తుంది పిల్లలకైతే. చెప్పాం కదా, ఇక్కడైతే ఫన్నీ గేమ్స్ అనేవి కొన్ని ఆడామని చెప్పేసి. ఏంటంటే ఈ లాలీపాప్, ఇంకా అలాగే చేతిలో సోప్ అనేది పట్టుకున్నాం అనమాట. వెనక నుంచి ఒకళ్ళు చెప్తూ ఉంటారు, దాన్ని బట్టి మనం ఇచ్చేస్తూ ఉండాలి. మనం లాస్ట్ వరకు వచ్చాం కానీ లాస్ట్లో ఎప్పుడు మిస్ అయిపోతాం అనమాట. సో అలాగా దొరికిపోయాం అనమాట. ఇంకా ఫన్నీగా ఆడాము. తర్వాత రాముడు సీత ఆడాము. ఇంకా అలాగే దంషరత్స్ గేమ్ అయితే ఆడామన్నమాట. ఇదిగోండి, ఇంటికి వచ్చిన తర్వాత బట్టలు అవన్నీ కూడా ఫోల్డింగ్ అయితే చేసేసాను. మళ్ళీ మండే నుంచి స్కూల్స్ కదా. గాయ్స్, ఉదయం అనగా కనిపించాను కదా, మళ్ళీ ఇప్పుడైతే ఇంకా వ్లాగ్ అయితే ఎండ్ చేసేయడానికి అయితే వచ్చానండి.
కజిన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇవాళ సండే కదా అని చెప్పేసి. సో అక్కడైతే కొన్ని ఫన్నీ గేమ్స్ అవన్నీ కూడా ఆడాము. దమ్షరట్స్, రాముడు సీత అటువంటి గేమ్స్ అన్నీ కూడా ఆడుకుని బాగా వీకెండ్ అయితే ఎంజాయ్ చేసాం అనమాట. అప్పుడప్పుడు అలాగా మనం కూడా కజిన్స్ ఇంటికి వెళ్తూ ఉంటే మనకు కూడా మైండ్ రిలీఫ్ అవుతుంది. ఎప్పుడు ఇంట్లో ఉంటే బోర్ కొడుతూ ఉంటుంది కదా కొంచెం. సో అలా రీఫ్రెష్గా ఉంటుందని వెళ్ళొచ్చాం అనమాట. ఇంకా అలాగే ఇంటికి రాగానే రైస్ అయితే పెట్టానండి. రైస్ పెట్టేసి చారు అయితే పెట్టాను ఒక పక్క. ఇంకా పిల్లాడికి అయితే కొంచెం జావ అనేది పెట్టేసి వాడికి పట్టాను అనమాట. లేట్ అయిపోయాము వచ్చేసరికి. ఇప్పుడు ఏంటంటే ఇంకా బట్టలు అయితే ఉన్నాయి, మళ్ళీ రేపటి నుంచి స్కూల్ ఇవన్నీ కదా అని చెప్పి బట్టలు అవన్నీ కూడా అయితే ఫోల్డింగ్ చేసేసి ఎవరట్లా వాళ్ళకి సర్దేశాను అనమాట. అయిపోయింది. సో ఇల్లు కూడా మొత్తం తుడిచేసి క్లీన్ చేసేసాను. ఇంకా పడుకునే ముందు అయితే కొంచెం గిన్నెలు అవన్నీ తోమేసి మాప్ అయితే పెట్టేసుకుంటే రేపటికి ఫ్రెష్గా ఉంటుంది. మార్నింగ్ లేచేసరికి ఎటువంటి టెన్షన్ ఉండదు. ఇంకా పిల్లలకి స్కూల్కి అయితే పంపించాలి. రేపైతే మా అమ్మాయిని అయితే స్కూల్కి పంపించమండి. ఎందుకంటే రేపు చెప్పాను కదా రూట్ కెనాల్ అయితే చేయించాలనుకుంటున్నాం తనకి. చూడాలి, నాకైతే చాలా భయం అలాంటి వాటికి చేయించాలంటే. సో కానీ పన్ను అనేది బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువైపోయింది. ఇంకా తీసుకెళ్ళి రేపైతే చేయించేయాలి. దానికి పెయిన్ పాపం భరించలేకపోతుంది అది ఎక్కువ. ఇంకా ఎవరికైనా మియాపూర్ సర్కిల్లో ఎక్కడైనా మంచి డాక్టర్స్, చిల్డ్రన్ డెంటల్స్ అయితే తెలిసిన వాళ్ళు ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒకసారి నేను రేపు కూడా వేరే హాస్పిటల్ చూశాక అప్పుడు ఏం చేయాలా అన్నది ఆలోచిస్తాం అనమాట దానికి. ఇంకా వేసవకాలం అయితే వచ్చేసింది కదా. సో ఇగో ఇప్పుడైతే బయట నుంచి వచ్చాము. ఫుల్ ట్రాఫిక్, దుమ్ము ధూళిలో వచ్చాం కదా. ఫేస్ అంతా కూడా వాష్ అయితే చేసేసుకున్నాను. ఇంకా అలాగే స్నానం కూడా చేస్తాను అనమాట. అయిపోయింది. ఫేస్ వాష్ అయితే నేను నీమ్ హిమాలయ వాడిది వాడుతానండి ఫేస్ వాష్ అయితే. సో దాంతో అయితే ముందు ఫేస్ వాష్ చేసుకున్నాక ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే పెట్టుకొని స్నానం అనేది చేసేసాను అనమాట. ఇంక ఇప్పుడు డిన్నర్ తినేసి పడుకోవడమేను. శివరాత్రి ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా మీ అందరికీ కూడా? మేము వీలైతే టెంపుల్కి వెళ్తాము ఆ రోజు. ఇంకా చూడాలి. పెద్దగా శివరాత్రి అంటే ఆ రోజు ఏమీ అంత స్పెషల్గా ఏం చేయము. అంటే మామూలుగా పూజ అనేది చేసుకుంటాం కదా ఇంట్లో. అలాగే కొంతమంది ఉపవాసాలు, కొంతమంది జాగారాలు ఉంటారు. ఏమో చూడాలి ఇంకా మా బిల్డింగ్లో ఎలా ఉంటుందో ఆ టైంకి సిచ్యువేషన్ చూసి దాన్ని బట్టి మనం కూడా ప్రొసీడ్ అవ్వాలి. బ్లాగ్ అనేది వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ షూట్ చేయలేదండి, ఎందుకంటే అందరికీ నచ్చదు కదా. సో అక్కడక్కడ షూట్ చేశాను అనమాట. అలాగే మేము వెళ్ళే తోవ అయితే చూపించాను మీ అందరికీ కూడా ఈ బ్లాగ్లో అయితే. అదైతే చాలా అంటే చాలా బాగుందండి వెళ్ళే తోవ అంతా, ఎందుకంటే మొత్తం గ్రీనరీ ఉంది. సో ఇప్పుడు ఎల్లో కలర్ ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కదా, అవి అయితే ఒక బొకేస్ లాగా ఉన్నాయన్నమాట మొత్తం చెట్లకి. అక్కడక్కడ వీడియో తీసాను, ఎందుకంటే మేము వెళ్ళేసరికి బాగా ఎండెక్కిపోయింది. ఇంకా ఆ టైంలో అక్కడ నించుని వీడియో తీయడం అనేది అవ్వలేదు అనమాట. సో అక్కడక్కడ వీడియో షూట్ అనేది చేశాను అనమాట. ఇంకా వ్లాగ్స్ ఎలా ఉంటున్నాయి, నచ్చుతున్నాయా? మీ అందరి దయవల్ల 700 సబ్స్క్రైబర్స్ అయితే అవుతున్నారు. అలాగా నెమ్మదిగా 1000 సబ్స్క్రైబర్స్ అయితే అయిపోతే కనుక ఛానల్ అనేది కొంచెం గ్రోత్ అవుతున్నది కాబట్టి మానిటైజేషన్కి ఈజీగా ఉంటుంది. సో ఇంక ఇక్కడి నుంచి ఈవెంట్స్ అన్నీ కూడా స్టార్ట్ అవుతాయి కదా శివరాత్రి నుంచి. మేమైతే బ్రాహ్మిన్స్ అండి. ఎవరైనా నోములు అవి కూడా పడుతున్నారా? సాధారణంగా శివరాత్రి రోజు పడతారనమాట నోములు అనేవి. సో కొంతమంది అలా చేస్తూ ఉంటారు. చూడాలి. నేను కూడా ఈ సంవత్సరం అయితే ఏం పట్టట్లేదు, నెక్స్ట్ ఇయర్ అయితే పట్టాలన్నమాట. ఇంకా బ్లాగ్లో ఎక్కువసేపు మాట్లాడినట్లు ఉన్నాను. ఏం లేదు, ఊరికనే వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. డే వ్లాగ్ అనేది. అలాగే సండే వీకెండ్ కదా, ఎలా ఉంటుంది ఏంటో అన్నది షూట్ చేశాను అనమాట అక్కడక్కడ. ఇంకా రేపైతే ఒకవేళ వీలైతే హాస్పిటల్ దగ్గర వ్లాగ్ తీస్తాను మీ అందరికి కూడా. మెయిన్ ఏంటంటే పిల్లలకి నైట్ పడుకున్నప్పుడు కూడా బ్రష్ చేయించేసి వాళ్ళకి కొంచెం సాల్ట్ వాటర్ అనేది ఇచ్చి పుక్లించి ఉమ్మడం అలవాటు చేయడం వల్ల ఆ క్యావిటీ ఇష్యూస్ అయితే రావండి. నాకు మా అమ్మాయి బాగానే చేస్తుంది, కానీ దానికి ఎందుకు వచ్చిందో అర్థం కావట్లేదు. ఏదైనా మనం ఎంత చాక్లెట్ అవాయిడ్ చేసినా పిల్లలు కొంచెం అనేది తింటారు కదా, అయితే స్కూల్లో అయినా ఎక్కడైనా సరే. సో దానివల్ల పాపం అది ఇప్పుడు చాలా సఫర్ అవుతున్నది. మనకు వస్తే తట్టుకోగలం, కానీ పిల్లలకి వస్తే తట్టుకోలేమో అటువంటి ఇదంతా కూడా. చూడాలి రేపు ఎలా ఉంటుందో. సో దానివల్ల వ్లాగ్స్ అనేవి కొంచెం లేట్ అవుతున్నది పెట్టడం అనేది. షార్ట్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను అప్పుడప్పుడు తీసినవి కూడాను. ఇంకా ఇవాళ కూడా కొన్ని షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో మీ అందరికీ కనుక వ్లాగ్ కనుక నచ్చినట్లయితే మరొకసారి లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే నేను కూడా లైవ్ అనేది చేస్తాను మీ అందరికీ. మోస్ట్లీ ఈ వీక్లో అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఒకవేళ మా అమ్మాయికి సిచ్యువేషన్ బాగుంటే ఈ వీక్లో అయితే చేస్తాను లైవ్ అనేది. నేను ముందు రోజు అప్డేట్ అయితే ఇస్తాను మీకు లైవ్ చేసినప్పుడు. ఓకే, టేక్ కేర్, బాయ్.